హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మీ అందరూ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో వేరు సందర్భాల్లో వింటూనే ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయే టైం కూడా వచ్చేసింది. సో ఈ కాంటెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద ఎలా ఉండబోతుంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ ఇయర్ మెయిన్స్ ఏవైతే జరగబోతున్నాయో అన్ని ఎగ్జామ్స్లో కూడా యూపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇలా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అంటే కనుక 2024 అనేది ఒక జస్ట్ ఇయర్ మాత్రమే కాదు, ఎలక్షన్ ఇయర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్గా ప్రపంచం మొత్తంలో 50 పైగా దేశాలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ని ఇండియాలో 2024 జనరల్ ఎలక్షన్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎలక్షన్గా గుర్తిస్తున్నారు అనమాట. అంటే ఇది ఫస్ట్ టైం లార్జ్ స్కేల్, ఈ ఎలక్షన్స్లో లార్జ్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఉంటుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో దాన్ని ఫస్ట్ ఏఐ ఎలక్షన్గా కన్సిడర్ చేస్తున్నారు ఇండియాలో. సో మరి ఏ దేశాలు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి ఈ సంవత్సరంలో అంటే కనుక మీరు చూస్తే రష్యాలో ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగాయి. పుతిన్ మళ్ళీ 5th టైం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. తైవాన్ ఉంది. యుఎస్లో జరగబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, బైడెన్ మధ్యలో చూడాలి మరి ఎవరు గెలుస్తారు. యూకేలో ఎలక్షన్స్ డ్యూలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, ఇంకా అదర్ కంట్రీస్. ఓకే, సో ఇలా చాలా అదర్ కంట్రీస్లో కూడా మనకి ఎలక్షన్స్ డ్యూగా ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలక్షన్స్కి ఏ విధంగా పాజిటివ్గా యూజ్ అవుతుంది, ఏ విధంగా నెగిటివ్ హార్మ్ ఉంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలక్షన్స్కి మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన ప్రిలిమ్స్కి కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు, లేకపోతే ఫస్ట్ ఏఐ ఎలక్షన్స్ లాగా ఫస్ట్ సోషల్ మీడియా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ ఏంటి. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాం మెయిన్గా వై న్యూస్, తర్వాత హౌ హ్యాస్ ఇండియాస్ ఎలక్టోరల్ స్ట్రాటజీ ఎవాల్వ్డ్. అంటే ఇప్పటివరకు ఇండియన్ ఎలక్షన్స్లో మొబైల్ ఫోన్ కానీ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయిందనే చూద్దాం. దాని తర్వాత ఇండియాలో యూసేజ్ ఆఫ్ ఏఐ అనేది ఎంత నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది, దానివల్ల మనకి కన్స్ట్రక్టివ్ రోల్ అంటే పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, దీని డార్క్ సైడ్ అంటే ఏంటి, నెగిటివ్ ఏంటి, ఏఐ వల్ల మనకి ఎలక్షన్స్లో జరిగే హార్మ్ ఏంటి, దాంతోపాటు అసలు దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, వే ఫార్వర్డ్ చూద్దాం. సో ఫస్ట్ ఇది ఏంటంటే జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, అట్ ద సేమ్ టైం ఎస్ఎన్టీలో కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే కనుక రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేను కూడా నా ఎలక్షన్ క్యాంపెయిన్స్లో యూజ్ చేస్తున్నాను. సో నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడలేకపోయినా కూడా నా స్పీచ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తెలుగులోకి, తమిళ్లోకి, అన్ని లాంగ్వేజెస్లోకి మార్చి ఈజీగా ఎలక్షన్ క్యాంపెయిన్కి యూజ్ అయ్యే విధంగా మార్చుకోగలుగుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం ఒక చర్చనీయాంశమైందనమాట. అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అని. సో వేరు కంట్రీస్లో చాలా నెగిటివ్స్ కూడా జరిగాయి. దానివల్ల కొంతమంది ఎలక్షన్స్ ఓడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటివి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనం బీజేపీ ఏం చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి స్పీచ్ని ఆల్మోస్ట్ 8 డిఫరెంట్ లాంగ్వేజెస్లో కన్వర్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇది కూడా చెప్పారు. నమో ఇండియా యాప్లో ఆయన ఫోటోతో సిగ్నేచర్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పాసిబుల్ అయింది. సో రియల్ టైంలో ఆయనే డైరెక్ట్గా ఫోటోను సైన్ చేసినట్టు మనం ఈ కార్డ్స్ కానీ, బర్త్డే కార్డ్స్ కానీ ఇట్లాంటివి పంపించడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాధ్యమైంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నారు, 2024ని ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్షన్గా ఇండియాలో గుర్తిస్తున్నారు అనమాట. ఫుల్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసే ఛాన్స్ ఉంది అని. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్ కృత్రిమ మేధస్సు అని అంటాం. కృత్రిమ అంటే ఏంటి అంటే న్యాచురల్గా ఉన్నది, మనకి హ్యూమన్స్లో ఉన్నది ఏంటి, జంతువులకిను మనకి తేడా ఏంటి, మేధస్సే కదా, మనం అన్నీ ఆలోచించగలం, దానికి సొల్యూషన్స్ చూడగలం, ఇవన్నీ మనకున్న ఎక్స్ట్రా క్యాపబిలిటీస్. జంతువులకి కంటే మనకు ఉన్నవి ఎక్స్ట్రా బ్లెస్సింగ్ అనుకోవాలి. సో దాన్ని ఆర్టిఫిషియల్ అని ఎప్పుడు అంటామంటే కనుక మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడైతే కొన్ని చేయగలుగుతుందో, క్యాలిక్యులేషన్స్ కానీ, గుర్తుపెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఏం చేయగలుగుతున్నామో అవి హ్యూమన్ బ్రెయిన్ చేసేవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మెషిన్స్ చేసే
సిచ్యువేషన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఆ టెక్నాలజీ అనమాట. ఎప్పుడైతే మెషిన్స్ సేమ్ హ్యూమన్స్ లాగా హ్యూమన్ బ్రెయిన్ లాంటి క్యాపబిలిటీస్ని తెచ్చుకొని అవేం చేయగలవు, మెషిన్స్ కూడా అలా చేయగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మెషిన్స్ అనేది హ్యూమన్ బ్రెయిన్తో రీప్లేస్ అయితే కనుక, సో అలాంటివి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు ఇండియన్ ఎలక్షన్ స్ట్రాటజీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, టెక్నాలజీ అనేది ఎలా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోల్ అని చూస్తే, ఫస్ట్ టైం ఫోన్ కాల్స్ అనేవి మాసివ్గా ఎప్పుడు యూజ్ చేసాం, ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 2007లో ఎక్కువ యూజ్ చేసాం. 1998 ఆ టైం నుంచి కొంచెం ఎక్కువ మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది కొంచెం వచ్చింది. బట్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం మాసివ్గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అదంతా చేశారు. సో తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడు యూజ్ చేశారు, 2014 ఎలక్షన్స్ నుంచి. సో ఫేస్బుక్ ఎలక్షన్స్ అని కూడా కన్సిడర్ చేస్తారు దీన్ని, ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఆ టైంలో ఉన్న పార్టీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 500 కోట్లు ఖర్చు పెట్టాయి. అన్ని పార్టీస్ ఆ ఎలక్షన్ ఇయర్లో 2014లో సోషల్ మీడియాలో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ డిజిటల్ క్యాంపెయినింగ్కి కానీ చేశారు. సో 2014 జనరల్ ఎలక్షన్స్ని ఏమంటున్నాం, సోషల్ మీడియా ఫేస్బుక్ లాంటివి అంటున్నాం. తర్వాత వాట్సాప్ ఎలక్షన్ అంటే ఏంటంటున్నారు, 2019 అంటే ప్రీవియస్ ఎలక్షన్ ఏమో మొత్తం వాట్సాప్ ఎలక్షన్ అంటున్నారు. సో వాట్సాప్లో జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాం, 2024ని AI ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్షన్ అంటున్నాం. సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో కోట్ చేస్తే చాలా యూనిక్గా ఉంటుంది. దాని తర్వాత అసలు పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి పాజిటివ్ అంటా నెగిటివ్ అంటే, ఎప్పుడైనా కూడా టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అంటాం. అంటే రెండు ఉంటాయి, ప్రొడక్టివ్గా యూజ్ చేయొచ్చు, డిస్ట్రక్టివ్గా కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటి, క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్. సో మీరు చూస్తే కనుక టెక్నాలజీని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ యూజ్ చేసినట్టు ఆయన స్పీచ్ని వేరు లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయడానికి టెక్నాలజీని యూజ్ చేయొచ్చు క్యాంపెయిన్ స్ట్రాటజీస్లో. తర్వాత మానిటరింగ్ మిస్ఇన్ఫర్మేషన్, సో మిస్ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అవుట్ చేయడానికి కూడా టెక్నాలజీని మళ్ళీ వాడవచ్చు మనం. లేదంటే ఓటర్ రిజిస్ట్రేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ కానీ, సో మనకి ఇప్పుడు ఓటర్ వెరిఫై, మనకి ఎలక్ట్రానిక్ కార్డ్స్, ఐడి కార్డ్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు కదా పిక్చర్తో పాటు. సో ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి టెక్నిక్స్తో ఇంకా బెటర్గా చేయొచ్చు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్షన్ మెడ్లింగ్ అనమాట. అంటే ఇన్ కేస్ ఏదన్నా మనకి డిస్ప్యూట్స్ వచ్చినా కానీ, లేకపోతే ఏదన్నా భిన్నమైన అభిప్రాయాలు వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కూడా అలాంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రిజాల్వ్ చేయొచ్చు. తర్వాత రెగ్యులేటరీ మెషర్స్ తీసుకురావచ్చు, టెక్నాలజీతోనే మనం మళ్ళీ కంట్రోల్ చేయొచ్చు కొన్ని, అంటే ఏవైతే మనం రెగ్యులేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ అందరూ మాన్యువల్గా వెళ్ళి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండి ఎలక్షన్ కమిషన్ నుంచి అన్నీ మానిటర్ చేయడం కష్టం. కానీ టెక్నాలజీని యూజ్ చేస్తే ఫిల్టర్ అవుట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీగా మారుతాయి. సో తర్వాత కొలాబరేషన్ విత్ టెక్ ప్లాట్ఫామ్స్ అంటే ఏవైతే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ వాళ్ళు కొలాబరేట్ చేస్తే కనుక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మంచి వేలో యూజ్ చేసి ఎలక్షన్స్ని ఇంకా బెటర్గా మానిటర్ చేయొచ్చు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ డ్రివెన్ మిస్ఇన్ఫర్మేషన్ని కూడా అడ్రస్ చేయొచ్చు. అసలు మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఎలా జనరేట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో మెయిన్గా అసలు ఇది నెగిటివ్గా అవ్వడానికి మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే కనుక, మీరు చూస్తే ఈ రీసెంట్ టైమ్స్లో మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఎలా అంటే ఈ రీసెంట్గా యుఎస్లో ప్రెసిడెంట్ కాల్ చేశారు అన్నట్టు అందరికి చాలామంది కాల్స్ వచ్చాయన్నమాట. సో ఆయన ఏం చెప్పారు, మీరు అసలు పోలింగ్ స్టేషన్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా వెళ్ళి ఓట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు యుఎస్ ప్రెసిడెంట్ కాల్ చేసినట్టు ఒక కాల్ వెళ్ళింది. సో ఆ తర్వాత ఏం ఐడెంటిఫై అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తే అది రోబోటిక్ కాల్ అని అర్థమైంది. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మిమిక్ చేస్తున్నారనమాట. అంటే మీకు చూస్తే కనుక రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మనకి ఆడియో కాల్స్ వచ్చాయి. అంటే మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళైతే ఆ పొలిటికల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాల్ చేసి ఆటోమేటిక్ కాల్స్ మనకు వచ్చి మీరు మాకు ఓట్ చేయండి, మా పార్టీకి మా సింబల్ ఇది అని చెప్పి రికార్డ్ అయిన కాల్స్ మనకు రావడం జరిగింది. సో అలానే ఇక్కడ కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు ఓన్గా చేయకపోయినా ఎవరైనా అపోజిషన్ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్కి అగెయిన్స్ట్గా అలాంటివి చేసి ఓకే ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నారని క్యాంపెయిన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. తర్వాత ఏం జరిగింది, క్రియేషన్ ఆఫ్ ఫేక్ ఆడియోస్. సో ఇక్కడ ఏమైంది, స్లోవేకియా అనే కంట్రీలో ఒక 2 పార్టీల మధ్యలో ఎలక్షన్స్ 2023లోనే పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగితే స్లోవేకియాలో ఒక నాటో
నాటోని సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక జర్నలిస్ట్కి వీడియో మనం అంటే జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు ఒక ఆడియో క్లిప్ రిలీజ్ అయిందనమాట, రికార్డింగ్ అనేది. సో దాంట్లో ఆయన ఏంటంటే, మేము నాటోలో ఒకవేళ స్లోవేకియా అనే కంట్రీ నాటోలో జాయిన్ అవుతుంది, మేము దానికి ఫేవర్గా ఉన్నాము అన్నట్టు ఆయన టిల్ట్ అయినట్టు మెసేజ్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్కి ఇచ్చిన మెసేజ్లో అలా ఉండేసరికి ఏమైందంటే ఆ ఇంపాక్ట్తో ఆ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోవడం కూడా జరిగింది. సో దానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కారణమైంది. నెక్స్ట్ ఏం జరిగింది, డీప్ ఫేక్స్. ఇవి మనకి రీసెంట్ టైమ్స్లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇలాంటి డీప్ ఫేక్స్ అంటే ఏంటో మీకు తెలుసు. మనం ఆల్రెడీ చూసాం, రష్మిక మందాన గారి కేసులో కూడా ఇలాగే జరిగింది. సో బాడీ ఒకరిది ఫేస్ ఒకరిది పెట్టడం కానీ, మార్ఫ్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా చేయకుండా. సో మీకు ఇంకా చెప్పాలంటే యూఎస్లో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ని ఇంతకుముందు అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసినప్పుడు రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన డొనాల్డ్ ట్రంప్ పోలీస్ నుంచి తప్పించుకుని బయటకి ఆయన మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. అది నిజం కాకపోయినా అంత నిజం అన్నట్టు డీప్ ఫేక్ని క్రియేట్ చేశారు. సో ఇలాంటివి ఏంటంటే పీపుల్ని మిస్లీడ్ చేస్తాయి. సో మనకిను ఒక పార్టీకి ఉన్న అభిప్రాయాలని వీటినన్నిటిని మార్చే శక్తి టెక్నాలజీకి ఉంది. సో ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తే మీరు అది ఐడెంటిఫై చేసి ఇది నిజమా అబద్ధమా అని చెప్పడం అనేది చాలా కష్టంగా మారుతుంది, ఎందుకంటే అవి ఒరిజినాలిటీకి అంత దగ్గరగా చేస్తున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది, ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి విషయంలో చాలా రెగ్యులేటరీ మెజర్స్ అవసరం. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఫాల్స్ ట్రెండ్స్. అంటే ఇప్పుడు అసలు ఒకవేళ పార్టీకి మెజారిటీ లేదు అనుకుందాం, ఓకే, ఒక పార్టీకి తోగా లేదు, సింపతి లేదు, లేకపోతే వేవ్ అనేది ఆ పార్టీకి ఫేవర్గా లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫేక్ సర్వేస్ క్రియేట్ చేసి పీపుల్ అందరూ మా వైపే టిల్ట్ అయి ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఆ ఫేక్ ట్రెండ్స్ని జనాలు నమ్మి ఓకే సో అవునా వేవ్ అనేది అటువైపే ఉందని చెప్పి ఓటింగ్ ప్యాటర్న్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు కూడా ఓట్ చేసేటట్టు. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనేది, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక పార్టీస్లో కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో మనకు తెలిసిందే కదా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కొన్ని ఉన్నాయి, చేయకూడనివి ఏంటి, చేయగలిగినవి ఏంటి అని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో. ఇలాంటి వాటిలో కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మిస్యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఫొటోస్ కానీ ఇవన్నీ ఈజీగా మార్ఫ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ కూడా వైలేట్ అవుతుంది. దాంతోపాటు ఎథికల్ కన్సిడరేషన్స్, అసలు ఇలా చేయడం అనేది నిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వేరే వాళ్ళని మనం ఇలా క్రియేట్ చేసి ఇబ్బందులు పెట్టడం అనేది అసలు ఎథికల్గా కరెక్టా కాదా అని ఇలాంటివి కూడా ఛాలెంజింగ్గా మారాయి అనమాట. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఆర్ హార్మ్ఫుల్ థింగ్స్ ఆఫ్ ఏఐ ఆన్ ఎలక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు రెగ్యులేటింగ్ ఎందుకు అవసరం అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెగ్యులేట్ చేయకపోతే మనకేమవుతుంది, మన ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మెయిన్గా ఒక బెడ్ రాక్ ఆఫ్ ఫండమెంటల్ డెమోక్రసీ కంట్రీ కదా. ఏ కంట్రీలో అయినా కానీ డెమోక్రటిక్ అంటే ఏంటి, పీరియాడిక్ ఎలక్షన్స్ ఉండాలి. సో పీరియాడిక్ ఎలక్షన్స్ కూడా ఎలా ఉండాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్గా ఉండాలి. సో అలాంటి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అని అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి మంచికి ఉపయోగపడాలి. కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటి నెగిటివ్స్ మనం ఏమైతే చూసామో అలాంటి వాటి వల్ల నిజంగా ఎలక్షన్స్లో నిజంగా కష్టపడిన వాళ్ళు లేకపోతే ప్రజలు మద్దతు ఉన్న వాళ్ళు ఓడిపోకూడదు అనమాట. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎప్పుడైనా గవర్నమెంట్ ఏం చేసింది, ఆల్రెడీ అడ్వైజరీస్ ఇష్యూ చేసింది. ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇష్యూ చేసి ఏఐ సిస్టమ్స్ అనేవి ఫిల్టర్ అవుట్ చేయాలి. ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అలాంటివి ఉంటే కనుక వాటిని ఫిల్టర్ అవుట్ చేసి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని. అలానే గ్లోబల్ టెక్ జైంట్స్కి కూడా మీరు ఇప్పుడు చూస్తే కనుక రీసెంట్గా ఈయూలో డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు, డిఎంఏ అని చూస్తాం. సో దీంట్లో ఏంటి, వీళ్ళు గేట్ కీపర్స్గా ఉన్నారు. గేట్ కీపర్స్ అంటే ఏంటి, మనకి కాపలాదారులుగా, అంటే మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ వీళ్ళ ద్వారానే వస్తుంది. ఎవరు వాళ్ళు, గూగుల్, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, అమెజాన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవి ఏంటంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఎవరైతే కంపెనీస్ మంచిగా ఉన్నారో వాళ్ళకే ఫేవరెటిజం చూపించవచ్చు, వేరే వాళ్ళకేమో ఎక్కువ ప్రైజెస్కి అమ్మొచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తక్కువ ప్రైజెస్కి అమ్మడం కానీ, వాళ్ళ ప్లాట్ఫామ్స్లోనే మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం కానీ, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఇన్ఫర్మేషన్ని ప్రాపగేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా EU అనేది డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ తీసుకొచ్చి కొన్ని రెగ్యులేటరీ నార్మ్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా జరుగుతున్న ఎఫర్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి వాడకుండా చేసుకోవడానికి అనమాట. తర్వాత ఇప్పుడు మనకి ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనే టర్మ్ ఏంటి, ఇంటిగ్రిటీ అంటే నిబద్ధత.
సో మనకు మెయిన్గా తెలవాల్సింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మెయిన్గా ఉన్న రోల్ ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. ఫ్రీగా ఉండాలి ఎలక్షన్స్, ఫెయిర్గా కూడా ఉండాలి, అంటే ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ఎలక్షన్స్లో. మరి ఆ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండటం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఓటర్స్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదనే కదా రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ని నల్లిఫై చేశారు ఆర్టికల్ 19 కింద. సో సోర్స్ ఆఫ్ డోనర్స్ ఎవరైనా తెలియట్లేదు అనే కదా దీన్ని స్క్రాప్ చేశారు. ఆ కాంటెక్స్లో కానీ, లేకపోతే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేకపోతే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్, ఇలాంటి కాంటెక్స్ట్ ఇవన్నీ కూడా రీసెంట్గా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఖచ్చితంగా రెగ్యులేట్ చేసి ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనేదాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా సుప్రీంకోర్టు గుర్తించింది. మీకు గుర్తుంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది కేశవానంద భారతి కేసులో ఫస్ట్ టైం మనకి జ్యుడిషియరీ అని చెప్పడం జరిగింది. అంటే బయటకి ఈ టర్మ్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్ వీటిని తప్ప ఇంకా దేన్నైనా రాజ్యాంగంలో మనకి అమెండ్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పి, అట్ ద సేమ్ టైం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమే అని చెప్పింది. ఏ కేసెస్లో అంటే ఇందిరాగాంధీ ఎలక్షన్ కేసులో కూడా ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పడం జరిగింది. సో ఇలా మీరు ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం కన్క్లూజన్ చూస్తే కనుక మనం కన్క్లూజన్లో ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వాలి, ఇక్కడ ఎప్పుడైనా ఎలక్షన్ ఇంటిగ్రిటీని కాపాడాలి, డేటా ప్రైవసీని, తర్వాత బయాస్ లేకుండా, డిజిటల్ డివైడ్ లేకుండా. అంటే కొంతమందికి ఎలక్షన్ క్యాంపెయిన్ని ఎక్కువ యూజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, అందుకని అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఒకరికి ఫేవర్గా ఒకరికి అగెయిన్స్ట్గా యూజ్ అవ్వకూడదు. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ వీటి మీద రెగ్యులేటరీ మెషర్స్ ఇంపోజ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దీనివల్ల బయటకు వెళ్ళి ప్రజల వరకు వెళ్ళేలా చేయాలి. సో రెగ్యులేటరీ మెకానిజం అనేది చాలా అవసరం. సో ఈ కాంటెక్స్లో మనం నిన్న చూసిన ప్రీవియస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అంటున్నారు. ఓకే, జిఐ ట్యాగ్స్ అను డిఫరెంట్ రీజన్స్ ఇచ్చాం. సో ఇక్కడ నాట్ మ్యాచ్డ్ అంటే మీరు చూస్తే ఇది బ్లాక్ రైస్ మణిపూర్ నుంచే, తర్వాత బండర్ లడ్డు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచే, తర్వాత అరన్ముల కన్నడి అనేది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది కేరళ నుంచి. ఓకే, కేరళ నుంచి. తర్వాత బర్ధమన్ సీతాభోగ్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి. సో ఇవి అన్నీ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో సి అనేది ఆన్సర్ అక్కడ. సో ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే కనుక, దీస్ ఆర్ ఏ న్యూ క్లాస్ ఆఫ్ ఇంజనీర్డ్ సిస్టమ్ దట్ ఇంటిగ్రేట్ కంప్యూటేషన్ అండ్ ఫిజికల్ ప్రాసెసెస్ ఇన్ ఏ డైనమిక్ ఎన్వైర్న్మెంట్. ఇట్ ఎన్కంపాసెస్ టెక్నాలజీస్ ఆఫ్ వేరియస్ సైబర్నెటిక్స్ and also mechatronics and design embedded systems and the internet of things and big data in artificial intelligence among others. వీటిల్లో ఏవి ఇవన్నీ కలిగి ఉంటాయి, న్యూ క్లాస్ ఆఫ్ టెక్నాలజీ అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో వీటిల్లో ఏది కరెక్ట్ అయితే అది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. మెయిన్స్ క్వశ్చన్ చూస్తే ఇంట్రడ్యూస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ డస్ it help in clinical diagnosis and do you perceive a threat to privacy of individual in the use of ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హైలీ ప్రాబబుల్ టాపిక్ ఏ మెయిన్స్లో అయినా కూడా. సో దాన్ని ఏ కాంటెక్స్లో అయినా అడగవచ్చు. ఈ ఇయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో మనం చూసినట్టు అడగవచ్చు, లేదా హెల్త్లో అడగవచ్చు, ఎడ్యుకేషన్లో అడగవచ్చు, అగ్రికల్చర్లో అడగవచ్చు, ఆర్ ప్రైవసీ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, డీప్ ఫేక్స్ లాంటివి రావడం వల్ల. సో ఇలాంటి కాంటెక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, యూజెస్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవి మీరు రెడీగా ఆన్సర్ రెడీ పెట్టుకుంటే కనుక మీరు ఏది అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన దాంట్లో మెయిన్గా మనం ఏం చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ అనేది ఎలక్షన్స్లో ఎలా ఉండబోతోంది, అది మంచికి ఎలా ఉంది, చెడు ఎలా జరగబోతోంది, దానివల్ల జరుగుతుంది అనేది కూడా చూసాం. సో దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూసాం ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాల్సి వస్తే కనుక డిఫరెంట్ టాపిక్స్, కరెంట్ టాపిక్స్ నుంచి, దాంతోపాటు కొన్ని స్టాటిక్ పార్ట్స్ నుంచి ఏదైనా రివిజన్ వీడియోస్ కావాలన్నా కూడా మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము తీసుకురావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.